హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలోని హస్మత్పేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి యాదవ్ బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏనుగుల తిరుపతి పాల్గొని దేశ ప్రజలకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ తన చిన్నతనం నుంచి కుల వివక్షను ఎదుర్కొని అంటరాని తనపై అడుపెరగని పోరాటం చేసిన మహనీయుడిని కొనియాడారు. సమత సమాజ స్థాపన కోసం మహిళలు మరియు కార్మికుల హక్కుల కోసం రాజ్యాంగంలో అనేక ఫలాలను అందించారని గుర్తు చేశారు. అంత్యోదయ సిద్ధాంతం ద్వారా చిట్టచివరి పౌరునికి కూడా ప్రయోజనం చేకూరాలని అంబేద్కర్ ఆశించారని తెలిపారు. ముఖ్యంగా ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ఓటును మద్యానికి డబ్బుకు అమ్ముకోకుండా రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని అంబేద్కర్ ప్రజలను చైతన్యపరిచారని ఆయన పేర్కొన్నారు. కుల మత వివక్షలేని నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పప్పు పటేల్, రాజు గౌడ్, దామోదర్ వర్మ, వేణుగోపాల్ రెడ్డితో పాటు అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షులు గడ్డం నరసింగారావు మరియు ఇతర నిర్వాహకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైట్ తీసుకున్నాక నేను జస్ట్ తాగాను కటి మింగునో తను వెలుగైలాకుంటే తరాలు మన స్థితిగతులు బాలక తల్లడిల్లు కథ సకల జనం బతుకు అగ్రకుల విషకౌకిటబడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగైలాకుంటే. Okay. నవభారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మా ఓల్డ్ బోయినపల్లి భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మా సీనియర్ నాయకులు రాజుగౌడ్ అన్న గారు, దామోదర్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అంజన గారు, శేఖర్ గారు, రమేష్, కార్తిక్, మా అమర్, సాయి, అజిత్ సింగ్, మా కార్యకర్తలు, మా నాయకులు అందరి తరఫున ఈ దేశ ప్రజలందరూ కూడా మా బోయినపల్లి భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనము ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నామంటే అంబేద్కర్ గారు చలవనే. ఈరోజు రాజ్యాంగ ఫలాలు అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్మి చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా రాజ్యాంగ ఫలాలు అందే విధంగా, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ విధానాలు అందే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించి మనందరికి కూడా ప్రపంచంలో ఏ దేశం చూసినా ఏదో రకరకాల కారణాలతోని ప్రజలు యుద్ధాలు చేసుకొని విచ్ఛిన్నమైపోతున్నారు. కానీ ఈ దేశం ఇంత సుభిక్షంగా, ఇంత సురక్షితంగా ఉందంటే దానికి కారణం మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మనకిచ్చిన ఈ రాజ్యాంగాన్ని అనుసరించే మన ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో మన ఫండమెంటల్ రైట్స్ను కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇదే విధంగా అంబేద్కర్ గారి ఆశయాలను సాధించే విధంగా ఈ దేశం, ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే గురుస్థానంలో నిలిపే విధంగా మనందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకు ఇదే ఘన నివాళి అని కోరుకుంటూ, ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్. ఈరోజు ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన సమితి గడ్డ నరసింగన్న గారి ఆధ్వర్యంలో
ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.